దయ్యం పని ఏంటుంది పడేసింది. ఏమిట కంగారు? కంగారు మహారాజా, దెయ్యం దెయ్యం బంగమ్మ గారి దగ్గర దెయ్యం. పాపాయి 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 చొక్క పక్క కింద చూశారు మహారాజా. ఒక్క కింద దెయ్యం. దయచేయండి దయచేయండి. అనుకోకుండా వేరు చేశారు. వింతలు వింటున్నాం, వివరాలు తెలుసుకుందామని వచ్చాం. సెలవివ్వండి. ఈ మధ్యన దెయ్యాలతో సహవాసం బాగా కుదిరిందట. చిన్ని కానుకలు ఇచ్చి పుచ్చుకునే వరకు కూడా వచ్చిందట. ఓహో, కావలి దాసి కబురు మోసిందా? తమరు నమ్మారా ప్రభు? లేదు. పిల్లల కోసం ఆరాటపడే నీ తల్లి మనస్సులోని తహతహ అర్థం చేసుకున్నాను. ఉడుపులు అల్లి ముచ్చట తీర్చుకుంటున్నావని ఊహించాను. ఈ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయను ప్రభు. చాలా జాలి వస్తుంది. చెంచల, మీ మీద సానుభూతితో మేమిచ్చే చిన్ని కానుక లాల పోసి జోలపాడి నీ మమత తీర్చు. ఆ దెయ్యాలను అడిగి ఊపిరి పోసి పెంచి పెద్దవాణ్ణి చేసి నీ శపథం చెల్లించు. నా శపథం చెల్లించుకోవడానికి మీరు చూపే శ్రద్ధ సానుభూతికి చాలా సంతోషం. ఇంత ఆప్యాయంగా నా బాగోగులు గమనించే నా స్వామి అనుదినం ఇలాగే వస్తూ పోతూ ఉండాలి. ఈ సన్నిహితమే ఆకర్షణే సహవాసం కావాలి. ఆ అనుబంధమే అనురాగమై ఆనంద దాంపత్య జీవితానికి ప్రథమ సోపానం కావాలి. నా శపథం నెరవేరాలి. అసంభవం. కాదు స్వామి, వెక్కిరింతకు ఈ చిన్న రూపం తెచ్చినవారు ఏదో ఒకనాడు ఏమరపాటున చక్కిలిగింత చెయ్యబోయి చక్కని పాపనే ఇచ్చిపోతారేమో. ఓహో, అదా నీ ఆశ? అయితే మేమిక ఈ ఛాయలకే రాము. ప్రభు, నీ ముఖం కూడా చూడం. అలా అనకండి. నీ శపథం నెరవేర్చు. ప్రభువులిక మీద ఈ ఛాయలకు రానే రారు. ఏ పప్పులు ఎంటుకున్నాయని అలా గొంతు చించుకుంటారు? ఇవన్నీ తినేదే. ఏమిటండి ఇవన్నీ? చింతకాయలు, పచ్చి మామిడికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ ఎందుకు? నీకోసమే తిను. నేనేం కూలిస్తున్నా? నేను తిన్నా. లొట్లేస్తున్నావు, నీ కడుపు వచ్చింది. తిను తిను. అయ్యో రామ, నాకంత అదృష్టమా? బాగా తాక పట్టుమని మనం పెళ్ళి 10 మాసాలు కాలేదు, అప్పుడే తొందరపడతానే. ఏమండోయ్, తొందరపడేది నేనా మీరా? నువ్వే. లేకపోతే ఇవన్నీ ఎందుకండి? అరే మంజు, గింజుకోక నేను చెప్పినట్టు చెయ్యి. తొందరపడ్డది నువ్వు కాదు, నేను కాదు. తొందర చెల్లాయిది, పడ్డది రాజుగారు. రేపు అల్లుడు పుడితే ఎవరైనా చెప్తావు, ఎక్కడ ఉంచుతావు? అందుకని నీకు కడుపు వచ్చినట్టు నటించు. రేపు చెల్లాయికి పుట్టబోయే బిడ్డ మన బిడ్డే అని చెప్పాలి. చూసారా చూసారా, వదిన నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. నేను చెప్తున్నాగా. ఏమండి, ఎన్నో నెల? అచ్చులేగా ఉండిపోతాడు. నువ్వే నేర్పెట్టున్నదే.
పిల్లని ఇంటికి పెట్టాను చేస్తారు మానిచ్చి పడుకొని నా తండ్రి లేదు ఇది ఇద్దరు చేతులు తప్పండి ఎవరి దగ్గర వస్తాడు చూద్దాం. నా బాబు నా దగ్గరికే వస్తాడు పెంచే తల్లి నేను బాబు నా దగ్గరికే వస్తాడు ఏది పిల్లి చూద్దాం రా బాబు రా నాన్న ఇలా రా. ఓ మీరు పల్లానికే పారుతుంది పోరా నీటి కంటే నిద్ర చెక్కనే కన్నతలు ఎవడో వాడికి తెలుసును. బాబు నాకు ముద్దు మామన్ రా పిల్లనిస్తాను నాకు ముద్దు. బాబు నాకు ముద్దు నాకు ఉన్నదిరా నాకు ముద్దు నీకు వేళవుతాను తల్లి వెళ్ళిరమ్మా రానాన్న అమ్మవైనా అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం లేకపోయిందని అమ్మ. అది కాదు నాన్న వీడు పెరిగి పెద్దవాడే నా శబ్దం నెరవేరుస్తాయి తప్పకుండా నెరవేర్తాడమ్మా. ఆ పూచి నాది. ఆ ఆశతోనే నీ చేతుల్లో పెడుతున్నానన్నయ్య. రామ్మ బాబు బాబు వెళ్ళిరా వదిన బాబుకేం పర్వాలేదు రా బాబు ఎప్పటి నుంచి నువ్వు పెట్టవాడి వెళ్తావు పరా 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 పరా. ఎవరబ్బాయి అయితే నీకే నా పాలు నాకు ఇచ్చే పావురాన్ని ఇస్తా గాని నాకు ముద్దిస్తావు ఇవ్వటం నీకు తెలుసా? ఏది ఇవ్వు. కదలకూడదు కాసుకో సాయి ఒకటి రెండు వీడు శబ్దం నిలబడతాడు. నొప్పి కలిగిందా? ఏం కలగలేదులే. నీ పేరు? నీ పేరు? నా పేరు రాజా. మా అమ్మ నన్ను విజయ విజయ అని పిలుస్తుంది. విజయ విజయ నువ్వు రోజు ఇక్కడికి వస్తూ ఉంటావు. ఏ అబ్బాయి ఏం లేదు, నిన్ను చూస్తుంటే అది అలా నిన్ను ఇక్కడే ఉంచుకోవాలని. ఏ నీకు బిడ్డలు లేరా? ఒక్కడు కూడా లేడు. ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. అయ్యో ఎవరినైనా పెంచుకోవాడు. ఇంకెవరినో ఎందుకు, నువ్వుంటావా? నిన్నే పెంచుకుంటా. అమ్మో మా అమ్మని అడగాలి. అమ్మా? ఎవరు మీ అమ్మ? అమ్మ అమ్మేనయ్యా. పేరు? అమ్మ మీ అమ్మ పేరు? అమ్మ బాగా అమ్మ పేరే పేరు చెప్పేసరా? మా అమ్మ పేరు అమ్మాయి చెల్ల. అదేం పేరు? మా తాతకి అమ్మాయి మా మామయ్యకి చెల్ల. విజయ నువ్వు చాలా మంచివాడు.
మీరు చాలా మంచివారు. ఊరుకుడుగా నీకెవరు చెప్పారు? సరే నా బాగా నాకు ఇచ్చేయండి. ముద్దు పెడితేనే మీరు మంచివారు.